డియర్ ఆస్పిరెంట్స్, మొదటి వీడియోలో మనం చూసినట్టుగా మీకు గ్రూప్ 2 సంబంధించి మెయిన్స్ సంబంధించిన సిలబస్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే తెలుగు మీడియం వారికి మనకి నెక్స్ట్ వీడియోలో మీకు తెలుగు రిఫరెన్స్ల బుక్స్ చూపించి సిలబస్ కంపారిజన్ చేసి మీకు వీడియో చేస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకు రిఫరెన్స్ల బుక్ ఒకసారి మనకు ఆల్రెడీ ఏపీపీఎస్ ఇచ్చిన సిలబస్ మనకి రిఫరెన్స్ బుక్ సిలబస్కి టాలీ అయింది లేదన్నది కూడా మనం క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా ఒకసారి గమనించినట్లయితే మనకి ఆల్రెడీ తెలుసు గ్రూప్ 2 మెయిన్స్ అన్న 300 మార్క్స్కి. సో ఈ 300 మార్క్స్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 అన్నది మనం 2 పేపర్లు రాయవలసి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైపు. సో పేపర్ 1 సంబంధించి మనకి రిఫరెన్స్ బుక్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సెక్షన్ ఏ చూసుకుంటే జోగినేటి సార్ది, అదే సెక్షన్ బి వచ్చేసరికి భారత రాజ్యాంగం లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకుంటాం. అలాగే పేపర్ 2 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. అలాగే ఏపీ ఎకానమీ తెలుగు అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్స్ కూడా దొరుకుతున్నాయి. ఎక్కువగా పేపర్ 2 సంబంధించి డైనమిక్ క్వశ్చన్స్ అంటే కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ అంతా కూడా ఇది మనం మైండ్లో పెట్టుకోవాలని, పేపర్ 2 సంబంధించి సిలబస్ అంతా మైండ్లో పెట్టుకుంటే మన కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బయటికి మనం దొరికినప్పుడు అలాగా అది సెక్షన్ ఏలో వచ్చిందా సెక్షన్ బిఆర్ అది పేపర్ 1 పేపర్ 2 అన్నది మనం అబ్జర్వ్ చేసి కరెంట్ రిలేటెడ్గా మన నోట్స్ మేకింగ్ చేసుకుని ఈజీ అవుతుంది అనమాట. అందుకనే మన సిలబస్ ఖచ్చితంగా అందరూ కూడా పర్ఫెక్ట్గా మైండ్లో ఉండేలాగా మనం ఉంచుకోవాలి. అప్పుడే మనం ఈ కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేనికి సంబంధించింది, పేపర్ 1 సంబంధించిందా పేపర్ 2 సంబంధించింది అన్నది నోట్స్ మేకింగ్ రాసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇదండి మనకి 300 మార్క్స్కి సంబంధించిన. ఇంతకుముందు వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో డ్యూరేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ పేపర్ 1 సంబంధించిన తెలుగు మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అవ్వచ్చు, భారత రాజ్యాంగం అవ్వచ్చు, ఆ రిఫరెన్స్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్ ప్రకారంగా. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మన తెలుగు అకాడమీ వారు ఇచ్చిన ఆ సిలబస్ ఎట్లా ఉందనేది దానికి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మనకి పేపర్ 1 సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాబట్టి జోగినేటి సార్ బుక్ అన్నది నేను ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేస్తా చెప్పాను. సో జోగినేటి సార్ బుక్ అన్నది మనకి యాజ్ ఇట్ ఈస్ 5 యూనిట్స్తో మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నది బుక్స్ రిలీజ్ చేశారు. ఈ 5 యూనిట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ పాయింట్ టు పాయింట్ కూడా సిలబస్ ప్రకారంగా ఉన్నట్టే ఉంది. సో ఇది మనం చూసుకుంటే సెక్షన్ ఏ పేపర్ 1 సెక్షన్ ఏ సంబంధించి మనం ఈ రిఫరెన్స్ బుక్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి సిలబస్ చూసినట్లయితే యూనిట్ 1 చూసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, చరిత్రపై దాని ప్రభావం ఎలా ఉంది, అలాగే పూర్వ చారిత్రక సంస్కృతులు, అలాగే శాతవాహనాల గురించి, ఇక్ష్వాకుల గురించి, ఇక్ష్వాకుల కాలంలో సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, సాహిత్యము, కళలు, సేవ, వాస్తు శిల్పము, ఇట్లా విష్ణుకుండిని, వేంగు, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు, సో తెలుగు చోళుల కాలంలో సమాజ మతం, తెలుగు భాష ప్రాముఖ్యత, సాహిత్యము, కళలు. సో ఇదంతా కూడా యూనిట్ 1 సంబంధించింది. ఇది చాప్టర్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో చాప్టర్ వైజ్ చూసుకుంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అది కామన్గా చదవలసింది. అలాగే పూర్వ చరిత్ర అనమాట, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రజాతి, శాతవాహనులు, పూర్వరాజులు అనమాట సెకండ్ చాప్టర్. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి శాతవాహనుల రాజకీయ చరిత్ర ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, శాతవాహన కాలంలోని ఆర్థిక పరిస్థితులు, సాహిత్యము, మత పరిస్థితుల గురించి మనం చదవాల్సి ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇక్ష్వాకులు అనమాట. సో ఇక్ష్వాకుల రాజకీయ చరిత్ర, వాళ్ళ పరిపాలన కాలం రాజకీయ చరిత్ర ఎలా ఉంది, పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది, మత పరిస్థితులు, శిల్పము. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి జైన బౌద్ధ మతాలు మన సిలబస్లో అన్రిలేటెడ్గానే ఉంది, బట్ ఇది కూడా చదువుకుంటే బెటర్. ఇలాగే 6th చాప్టర్ కూడా అదనపు సమాచారమే, బట్ చదువుకుంటే బెటర్. నెక్స్ట్ 7th వచ్చేసరికి విష్ణుకుండినులు. సో తర్వాత 8th తూర్పు చాళుక్యుల కాలంలో రాజకీయ చరిత్ర, పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యం అనమాట. సో మనం ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే ఒక శాతవాహనులు అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, విష్ణుకుండి, తూర్పు చాళుక్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాజ్య పరిపాలనకు సంబంధించిన రాజకీయ పరిస్థితి ఎలాగ ఉన్నాయి, కళలు ఎలాగ ఉన్నాయి, సాహిత్యం ఎలాగుంది, సో శిల్పం, వాస్తు శిల్పాల నిర్మాణం ఎలాగున్నాయి, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక ప్లానింగ్గా నోట్స్ మేకింగ్ ఆల్రెడీ సార్ బుక్లో అంతా రిఫర్ చేశారు. మీకు ఎడిషనల్గా కావాలంటే నోట్స్ మేకింగ్ కూడా మీరు చేసుకుంటే ఇంకా బెటర్. సో ఇది ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1 సంబంధించిన చాప్టర్ వైజ్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి
క్రీస్తు శకం 11 నుంచి 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజవంశీయులు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 11 నుంచి 16వ శతాబ్దం వరకు ఏ రాజ్యాలు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాయో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ కాలంలో సంబంధించిన సామాజిక సంస్కృతి ఎలాగుంది, అలాగే మతపరమైన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానము, తెలుగు భాష, సాహిత్యము, కళలు, సో చిత్రలేఖనం ఎలా వృద్ధి చెందింది అన్నీ కూడా ఆ 11 నుంచి 16వ శతాబ్దంలో రాజవంశీయులు పరిపాలించిన వాళ్ళు అన్నీ కూడా మనం చదవాలి. ఇది చాప్టర్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ మన కాకతీయ సామ్రాజ్యం. సామ్రాజ్యంలో సాహిత్యం ఆధారాలు, అలాగే రాజకీయ చరిత్ర ఎలా ఉంది, పరిపాలనా విధానము, సైనిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, సాహిత్యము. ఇది కాకతీయ సామ్రాజ్యం చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అవ్వలేక మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ కాకతీయ అనంతరయుగము. తర్వాత ఆ కాకతీయ రాజ్యం అయిపోయిన తర్వాత ఇంకొక రాజ్యం అనేది వస్తుంది కదా, సో ఆ రాజ్యం సంబంధించి అలాగే నాయక రాజ్యమని, రెడ్డి రాజ్యమని, సో ఈ రాజ్యాల గురించి మనం చదవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం. మనం ఇక్కడ గమనించుకోవాలి 11-16 శతాబ్దం మధ్యలో ఉన్నాడు కాబట్టి సిలబస్లో విజయనగర సామ్రాజ్యం మెన్షన్ చేయలేదని అపోహ వద్దు. ఎందుకంటే ఆ శతాబ్దం మధ్యలో కాలంలో విజయనగర సామ్రాజ్యం కాబట్టి సో విజయనగర సామ్రాజ్యం గురించి కూడా మనం చదవలసి ఉంటుంది. అదే రాజకీయ చరిత్ర. రాజకీయ అంటే విజయనగర సామ్రాజ్యం 4 వంశాలు పరిపాలించాయి కాబట్టి సంగమ వంశమని, సాలు వంశమని, తుల వంశమని, అరవటి వంశము. సో పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితులు, సైనిక వ్యవస్థ ఎలా ఉంది, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యము, వాస్తు శైలి. సో ఇది విజయనగర సామ్రాజ్యంలోనే సంబంధించింది. నెక్స్ట్ కుతుబ్ షాహీల్ పరిపాలన కాలంలో రాజకీయ చరిత్ర ఎలాగుంది, సాంఘిక పరిస్థితులు ఎలాగున్నాయి, మత పరిస్థితులు, సాహిత్యము, లలిత కళలు ఎలాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు, పరిపాలన విధానం అన్నది కుతుబ్ షాహీ కాలంలో మనం గమనించేసుకోవాలి. అలాగే 5th యూనిట్ తెలుగు భాష సాహిత్య అభివృద్ధి. సో ఈ తెలుగు భాష వికాసం ఎలా అభివృద్ధి చెందింది, తెలుగు సాహిత్య అభివృద్ధి, దక్షిణ భారతదేశ తెలుగు సాహిత్యము, ఆధునిక ఆంధ్ర సాహిత్యం సంబంధించి ఇది సబ్ కాన్సెప్ట్స్. ఇది కూడా మనం ఈ యూనిట్ 2లో కవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి మనం ఐరోపా వారు రాక, అంటే యూరోపియన్స్ రాక అనమాట. సో యూరోపియన్స్ వారు మనకి వచ్చి వ్యాపార కేంద్రాల కింద ఏర్పాటు చేసుకొని మనం పరిపాలించారని మీ అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో, అంటే ప్రదేశ్లో మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉందన్నది కూడా థర్డ్ యూనిట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం గమనించేసుకుంటే కంపెనీ పాలనలో ఆంధ్ర ఎలా ఉంది, అలాగే 1857 తిరుగుబాటుకి, అంటే 1857 తిరుగుబాటు జరిగినప్పుడు ఆంధ్రాలో ప్రభావం ఎలా ఉంది, దాని ప్రభావం ఎంతవరకు మనకి బ్రిటిష్ వారిపై ప్రభావం చూపింది అన్నది విషయాన్ని కూడా మనం చదవలసి ఉంటుంది. అలాగే బ్రిటిష్ పాలన స్థాపన, ఆ టైంలో వచ్చేసే ఆత్మగౌరవం ఉద్యమాలు అవ్వచ్చు. అలాగే 1885-47 మధ్యలో ఆంధ్రాలో జాతీయ ఉద్యమాల వ్యాప్తి, విస్తరణ, సోషలిస్ట్ కమ్యూనిస్టుల పాత్ర సంబంధించి, అలాగే రైతులు ఉద్యమాలు కూడా చేశారు ఆ టైంలో. ఆ ఉద్యమాలకు సంబంధించి అన్నీ కూడా మనం ఈ యూనిట్లో మనం చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఐరోపా వాళ్ళు అంటే ఎవరు? డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు. వీళ్ళ పరిపాలనా కాలంలో ఎట్లాగుంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అలాగే 1857 తిరుగుబాటు సంబంధించిన సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావం ఎలా ఉంది అన్నది కూడా మనం చదవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పునర్జీవన 2nd యూనిట్. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి ముందు యుగం, తర్వాత ఆయన ప్రవేశపెట్టిన వితంతు పునర్వివాహాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లోంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మూడో చాప్టర్ వచ్చేసరికి న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అనమాట. సో ఆది ఆంధ్ర ఉద్యమాలన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 4th చాప్టర్ వచ్చేసరికి 1885 నుంచి 1947 మధ్యలో ఆంధ్రలో జాతీయ ఉద్యమ వ్యాప్తి, విస్తరణ ఎలా జరిగింది. అంటే ఆల్రెడీ మనకి అతివాదులు విడిపోవడం, ఆ ఉద్యమము అక్కడ జరుగుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని యొక్క ప్రభావం ఎలాగుంది. అలాగే వందే మాతర ఉద్యమం జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ప్రభావం ఎలాగుంది. సో శాసన ఉల్లంఘన ఉద్యమం అవ్వచ్చు, సహాయకర నిరాకరణ ఉద్యమం అవ్వచ్చు, సహాయ నిరాకరణ, అలాగే సామ్యవాద పార్టీకి సంబంధించి కూడా మనం ఇది 4th యూనిట్లో చెప్తాం. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసరికి సోషలిస్ట్ కమ్యూనిస్టుల పాత్ర, అంటే ఆంధ్రాలో కమ్యూనిస్టుల ఉద్యమము, నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు సో దాని ప్రభావం. అలాగే జమీందారు వ్యతిరేక ఉద్యమాలు, అది 6వ చాప్టర్లో చెప్పడం జరుగుతుంది. అలాగే 7వ చాప్టర్ జాతీయవాద కవిత్వం, అభివృద్ధి, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం. సో ఈ 3rd యూనిట్ సంబంధించి మొత్తం చాప్టర్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. యాజ్ ఇట్ ఈస్ పాయింట్ టు పాయింట్ అంతా కూడా కవర్ చేశారు. 5th యూనిట్ వచ్చేసరికి ఆంధ్ర ఉద్యమ పుట్టిక వ్యాప్తి, ఆంధ్ర మహాసభలు, అలాగే తీసుకున్న నాయకులు, అలాగే 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పడి దారితీసిన ముఖ్యమైన సంఘటనల గురించి, అలాగే మీడియా కానీ వార్తాపత్రికల పాత్ర ఎట్లా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ అన్నది మనం
మద్రాసు మొత్తం కలిపినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి మన కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందుగుంటా మనకి గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు అనేవారు ఆయన నిరాహార దీక్ష చేశారు. తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారంటే ఆమె నిరాహార దీక్ష మనకు ఆంధ్ర రాష్ట్రం రావడం అని అందరికీ తెలిసిన విషయం. సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే ఆంధ్ర ఉద్యమ ఆవిర్భావం, ఆంధ్ర మహాసభ సమావేశాలు, అలాగే తార్ కమిషన్ విభజన కమిటీ, సీతారామ శాస్త్రి గారిది, పొట్టి శ్రీరాములు గారు, వాంచ్ కమిషన్, ఆంధ్ర ఉద్యమ నాయకులు. ఇది 4th యూనిట్లో దీనికి రిలేటెడ్గా అంటే గ్రంథాలయ ఉద్యమం అని, గిరిజన సంస్కృతులు, ఆంధ్ర ఉద్యమ పత్రికల పాత్ర ఇవన్నీ కూడా 4th యూనిట్లో చెప్పడం జరిగింది. 5th యూనిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడికి దారితీసిన సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, 1956 విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునరావిష్కరణ కమిషన్ సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1956 2014 జరిగిన ముఖ్య సామాజిక అంటే మనకు 4th యూనిట్లో మనకు ఆల్రెడీ చెప్పాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి 1956 మనకి ఎట్లాగా మన తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు మనకి వివిధ అకాడమీలు ఏర్పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు సంబంధించి కొన్ని ఉద్యమాలు కూడా వచ్చాయి ఆ టైంలో. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే విశాలాంధ్ర ఉద్యమం అని, విశాలాంధ్ర మహాసభలు, పునర్విభజన సంఘము, పెద్ద మనుషులు ఒప్పంద సరిహద్దు సమస్యలు ఇవన్నీ కూడా వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్. ఇది సెకండ్ చాప్టర్ వచ్చేసరికి 1950 2014 సామాజిక సాంస్కృతిక చారిత్రక సంఘటనలకు సంబంధించి అంటే వివిధ అకాడమీల స్థాపన జరిగింది, ప్రపంచ తెలుగు మహాసభలు, విశ్వవిద్యాలయ స్థాపన, అంటే ట్యాంక్ బండ్ల విగ్రహాల ఆవిష్కరణ. ఇది తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పుడు కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. సో మొత్తం 5th యూనిట్ అంతా వచ్చేసరికి మన రాష్ట్రం విడిపోయే వరకు మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా మొత్తం ఈ 5th యూనిట్ వరకు ఈ 5th యూనిట్లో కవర్ అయ్యింది. ఎలాగో ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం రిఫర్ చేస్తే, మనం ప్రాక్టీస్ చేస్తే అట్ ది సేమ్ టైం మన పేపర్ 1 సెక్షన్ ఏ సంబంధించి 75 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్కి 5 యూనిట్స్ కానీ మనం చదివితే ఖచ్చితంగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి